సిద్దిపేట జిల్లా గజ్వేల్లో కీర్తిశేషులు చందా నర్సమ్మ వజ్రమ్మ దంపతుల జ్ఞాపకార్థం వారి కుమారులు ఆధ్వర్యంలో అమావాస్య అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకుడు నంగుటూరి సత్యనారాయణ పాల్గొని అమావాస్య రోజున అన్నదానం చేయడం పుణ్యకార్యమని తెలిపారు. దాదాపు 77 నెలలుగా ఈ కార్యక్రమం కొనసాగుతుండటం ప్రశంసనీయమని పేర్కొన్నారు. కార్యక్రమంలో పలువురు ఆర్యవైశ్య నాయకులు పాల్గొన్నారు. అమావాస్య అన్నదానం నమస్కారం. చాలా సంతోషంగా ఉన్నది. జై వాసవి. ఈరోజు గజ్వేల్ పట్టణంలో 77 నెలల నుండి జరుగుతున్నటువంటి అమావాస్య అన్నప్రసాద వాసవి సేవా సమితి వారి ఆధ్వర్యంలో ప్రతి మంగళవారం రోజు కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో అన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది. వారిని వారి కుటుంబాన్ని వాసవి మాత అయ్యప్ప స్వామి ఆంజనేయ స్వామి 2 నూరేళ్ళు 5 ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఇదే విధంగా అన్నదాన కార్యక్రమాలు ఎన్నో ఇలాంటి కార్యక్రమాలు చేయాలని వారికి దేవుడు చేదోడు వాదోడుగా ఉంటూ ఇలాంటి కార్యక్రమాలకు ముందు వరుసలో ఉండాలని భగవంతుని ప్రార్థిస్తూ కుటుంబం ఇక్కడ అన్నదానం చేస్తున్నందుకు వారికి చేదోడు వాదోడుగా దేవుడు వారి కుటుంబాన్ని చల్లగా చూడాలని ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మా ఆర్యవైశ్య సోదరులు, మా మీడియా మిత్రులు, ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్క ఆర్యవైశ్య నాయకుడికి ప్రతి ఒక్కరికి ఇలాంటి కార్యక్రమాలు మీరు కూడా చేయాలనుకుంటే నాకు కానీ రాయకండి చంద్రశేఖర్ కానీ కైలాస ప్రశాంత్ కానీ మా అయితే తల్లిదండ్రులకు వాళ్ళు ఏంటంటే ఎన్నో ఇబ్బందులకు వచ్చి వాళ్ళకు చనిపోయే టైంలో కొందరు మాట్లాడతారు, కొందరు మాట్లాడరు, రకరకాల సాగులు జరుగుతుంటాయి. వారి పితృదేవతలకు మీద మోక్షం కలగాలంటే వారికి ఇక్కడ అన్నదానం చేసినట్టయితే ఈరోజు ఈ శనీశ్వరుని శని అమావాస్య ఈరోజు అమావాస్య అన్నదానం కంటే పవర్ఫుల్ అమావాస్య ఈరోజు దీని కుటుంబానికి దక్కడం చాలా అదృష్టం. అందు గురించి వారికి అయ్యప్ప స్వామి ఇళ్ళవేళ 5 ఆరోగ్యాలు అక్షరాలు ప్రసాదించాలని ఆ కార్యక్రమం ప్రకాశం